బామా నడిచిన కాళ్ళు చూసిన కన్నులకు మైకపోతుంది ఆ రామణి ఈ అరణ్యవాస మార్గమున నీవు నా వెలువెండి నన్ను వెళ్ళిన అవును నాదా ప్రబలించి అటు కింపుడైన వెలువెంట సరకైన వెళ్ళేదమ్మా బామా ఈ ఘోరమైన ఆనందంలో అవును అలా కనిపించిన విషయం కింద పవలించిన క్రూర మృగములు వచ్చి మనకు ప్రాణాలను కలిగిస్తాయి అవునుదేవి మన మహామంత్రి పిలిపించి కబద్దారుగా కావాలి పెడుతుంది అలా ప్రాణించుకోవడం ఈ అంతే సర్వే బామా బహుమతి ఈ యొక్క అరణ్యవాసం మధ్య నడిచి చాలా అలసిపోయిస్తున్నాం. అలసిపోయిందే మేము కాసేపు వృక్ష కింద ప్రబలించదము పనుకుంటే కావులున్నదైనా నాకేం కర్రం పట్టింది ఇద్దరు పండుకోండి నేను చూసుకోనుందనా ఎట్లా నేనున్నప్పుడు నాకు భీము ఏం భీము స్టోర్ భీము భయము ఏమిరా భయం అంటున్నావా భయము కొండంత రెడ్డుగా నీకు ఎందుకురా భయము కొండంత రెడ్డి కొండ కింద మీ తాత ఉంటాడా కొండ కింద ఉండేదానికి నేను పెట్టుకోలేదు సమయం నాకు భయము ఏటప్పుడు వస్తా చంద్రాయుధం తీసుకొని కావాలండు చంద్రాయుధము చంద్రన్న కింద పొడి ఉంది చంద్రన్నది కాదలే ఏమే చంద్ర ఆయుధం అనగా కట్టము నీ మగము శీతరం కట్టేమో దూరకొచ్చి పెయింట్ పూసినావు ఈ పక్క పక్క మా తాతలు ముత్తాతలు చూసాడు ఆయుధం అది లేకుందా అది ఎక్కువ నీ బుద్ధంతా దుద్దుకుంటే రేపు పప్పు వచ్చి మన నాడు పగిలిపోతుంది ఓ పని చేద్దాం కదా నీకు భయం వద్దు నాకు భయం వద్దు 15 శరీరం పక్కన పడుకుందాం కళ్ళ కాడ నువ్వు కాళ్ళ కాడ నువ్వే నేనే అదే నువ్వు కావులు 40 35 అనపకాయలు కేజీ మళ్ళా నేను ఏదిరా భార్య ఎవరిదాకా పోయింది ఎక్కడ పోయినా అరణ్యవాస మార్గంలో తక్కువ తెచ్చరా ఏం పెద్ద లక్షలు లేవులే మళ్ళా నేను మళ్ళా మర్చిపోతా మళ్ళా మరి ఈ బుల్లకమ్మన ఆడపిల్లలు అంటే చాలా చిన్న చూపుగా చూస్తుంటారండి మగబిడ్డలు ఏమో భాగ్యంగా చూస్తున్నారు ఆడబిడ్డలు లేకుంటే మగబిడ్డలు ఎక్కడే జన్మిస్తారు ప్రతి ఆడబిడ్డను కూడా మగబిడ్డలతో సరి సమానంగా చూడాలి తల్లిదండ్రులకు వినిపిస్తూ అలాంటి ఆడబిడ్డ ఆరాధన నెలకొన్నదనగా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల నాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా అష్టంలో
నేను ఆడపిల్లనాన్ని బాధపడకమ్మా నీవు జీవించకమ్మా. ఇట్లా పండుకుంటే పెట్ల పడతారా? మగోడు అన్నంటే కాలువ చేస్తే పెట్ల పడతారు. ఈయన మగం ఈడు చేయడు నమ్ముడు ఎత్తే వీళ్ళకి పెట్ల పుట్టేది. ఎట్టుందా లేడు నడుము నొప్పి. రాజరాజేశ్వరి చిన్నాగిరెడ్డి వారు అడవిలో బొర్రీగలు తిరుగుతాండే. పట్టుకుందామని పరిగెత్తి చెక్కలా పుట్టిన బిడ్డ పట్టుకుంటే ఎట్లా పెట్టేస్తారా? నిలబడుకోంటే తర్ర బిడ్డలా ఈ అరణ్యవాస మార్గమున చూడండి కదా, నా భార్య ఇక్కడ నిద్ర లేచిందో లేదు, లేస్తుందో లేదో లేస్తుంది కదా. ఏమో లేకుండా గమ్మునున్నాడయ్యా మీకు ఎక్కువైందా? పక్కన రెడ్డి పట్టుకున్న అప్పుల భార్య ఈ ఘోరమైన అరణ్యమున పవలించుడుగా అవును ఆ శ్రీమన్నారాయణమూర్తి అల్లో మాకు పడి ఉన్నాడు కదా పొరకలన్నీ ఎక్కడ పోతాయేమో